ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర కాలం గడిచింది. ఈ 18 నెలల కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు అట్లాగే తార్ రోడ్ల నిర్మాణాలను చేపట్టాం. పల్లె పండగ పేరుతో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గత ఏడాది సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రాయదుర్గం నియోజకవర్గంలోనే 18,85,00,000 రూపాయలు విలువ చేసే పనులను చేపట్టడం జరిగింది. అవి కాకుండా పల్లె పండుగ 2 పేరుతో మళ్ళా మనం దాదాపు 8,35,00,000 రూపాయలు ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. తాజాగా 2,70,00,000 రూపాయలు ఖర్చు చేసే సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేశాం. అంటే 2,70,00,000 రూపాయలు వివిధ గ్రామాల్లో 74 పనులను చేస్తూ ఉన్నాం. దానికి ఈరోజు ఇక్కడ రూరల్ మండలంలో భూమి పూజ చేశాం. మొత్తం మీద ఈ ఏడాదిన్నర కాలంలో 30 కోట్ల రూపాయలు 29,14,00,000 రూపాయలు ఒక్క సిమెంటు రోడ్లు తార్ రోడ్ల నిర్మాణానికే, అంటే ఉపాధి హామీ పథకం కింద మాత్రమే చేపట్టిన పనుల వివరాలు ఇవి కాకుండా రెగ్యులర్ గ్రాంట్స్ వివిధ పద్ధతుల కింద మరిన్ని రోడ్లు చేశాం. ఒక్క నరేగా నిధులతోనే 30 కోట్ల రూపాయల పనులను రాయదుర్గం నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలో చేపట్టడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. అన్ని నియోజకవర్గాల కంటే కొంత ఎక్కువగానే మనకు నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయదుర్గం నియోజకవర్గ ప్రజల పక్షాన నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రానున్న 3.5 సంవత్సరాల కాలంలో మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొచ్చి రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తామని నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.